నమస్తే ఎల్జీటీవీ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద మార్కెట్ కోహడాను గత బీఆర్ఎస్ పాలకులు పట్టించుకోలేదని మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ నేత కిచ్చెన లక్ష్మారెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేఎల్ఆర్ మాట్లాడుతూ మార్కెటింగ్ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయదారులను అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు మార్కెటింగ్ ఉద్యోగులు మంత్రి తుమ్మల కృషి చేయాలని లక్ష్మారెడ్డి అన్నారు. 6 కాలం కష్టపడి పండించిన రైతన్నకు వ్యవసాయ శాఖ ఉద్యోగులు అండగా ఉండి గౌరవించాలని కిచ్చెన కోరారు. కర్షకులతో పాటు కూలీలకు రైతు భరోసా, ఇంద్రం ఆత్మీయ భరోసా ఇస్తున్న రైతన్న తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కోహెడ మార్కెట్ ను 2000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. అందుకు మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. కేఎల్ఆర్ ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు, కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 1వ తారీఖు రోజే జీతాలు వచ్చేటట్టుగా అనేది ఒకసారి నరసింహారెడ్డి నా దగ్గరికి వచ్చి జీతాలు వస్తలేవు సార్ అని వచ్చాడు. మీ అందరి తరఫున నేను ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి పోయి ఒక రోజు రికమెండ్ చేయడం జరిగింది జీతాల కొరకని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వ్యవసాయం పండుగగా మార్చాల్సిన అవసరం ఉందనే ఈ వ్యవసాయదారుడిని మంత్రిగా నిర్ణయం చేయటం జరిగిందనేది మీకు అందరికీ నేను తెలియజేస్తూ, వ్యవసాయదారులను ఆదుకోవాలని అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వ్యవసాయదారులను అప్పుల నుండి బయటకు తీసుకురావడం, వ్యవసాయదారులకు పండించడానికి కావలసిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటం, తర్వాత వ్యవసాయ కూలీలకు కూడా సహకరించటం, పంట పండించడానికి అన్ని విధాల మా ప్రభుత్వం, మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి ఎండులో మీరు వస్తారు, పంట వండిన తర్వాత ఫైనల్గా మీ దగ్గరికి వస్తారు కనుక మీరు కూడా వ్యవసాయదారులను గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళను మీ మనుషులుగా, వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ మనుషులుగా గుర్తించే విధంగా మీరు యాక్ట్ చేయవలసిందిగా